పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో కోడి పందాలు నిర్వహించేందుకు జోరుగా ఏర్పాట్లు చేస్తున్నారు నిర్వాహకులు. ఒక్కరోజే మిగిలి ఉండడంతో ఏర్పాట్లు ఊపందుకున్నాయి. అయితే పోలీసులు కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. కోడి పందాలపై ఎక్కడికక్కడ నిఘా ఏర్పాటు చేశారు. ఏలూరులో పందెం బర్రెలు సిద్ధం చేస్తున్నారన్న సమాచారం అందుకున్న పోలీసులు ఆయా స్థావరాలపై దాడులు చేశారు. పందెం బర్రెలను ధ్వంసం చేశారు. బర్రెలు సిద్ధం చేసేందుకు నిర్వాహకులు తీసుకొచ్చిన సామాగ్రిని సీజ్ చేశారు. జిల్లాలో ఎక్కడ కోడి పందాలు నిర్వహించినా సహించేది లేదని ఇప్పటికే ఎస్పీ విశాల్ గున్ని హెచ్చరించారు. దీంతో పోలీసులు అడుగడుగునా నిఘా ఏర్పాటు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో కోడి పందాల కోసం ఏర్పాటు చేసిన బర్రెలను పోలీసులు ధ్వంసం చేశారు. అలాగే పందెం రాయుళ్లకు సంబంధించిన సామాగ్రిని సీజ్ చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి మల్లుకార్జున అందిస్తారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో కోడి పందాలు నిర్వహించేందుకు జోరుగా ఏర్పాట్లు చేస్తున్నారు నిర్వాహకులు. ఒక్కరోజే మిగిలి ఉండడంతో ఏర్పాట్లు ఊపందుకున్నాయి. అయితే పోలీసులు కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. కోడి పందాలపై ఎక్కడికక్కడ నిఘా ఏర్పాటు చేశారు. ఏలూరులో పందెం బర్రెలు సిద్ధం చేస్తున్నారన్న సమాచారం అందుకున్న పోలీసులు ఆయా స్థావరాలపై దాడులు చేశారు. పందెం బర్రెలను ధ్వంసం చేశారు. బర్రెలు సిద్ధం చేసేందుకు నిర్వాహకులు తీసుకొచ్చిన సామాగ్రిని సీజ్ చేశారు. జిల్లాలో ఎక్కడికక్కడ కోడి పందాలు నిర్వహించినా సహించేది లేదని ఇప్పటికే ఎస్పీ విశాల్ గున్ని హెచ్చరించారు. దీంతో పోలీసులు అడుగడుగునా నిఘా ఏర్పాటు చేశారు. విజయవాడ సమీపంలో కోడి పందాల ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. కోర్టులు కాదన్నా పోలీసులు హెచ్చరిస్తున్నా కోడి పందాల బరులు ఏర్పాటు చేస్తున్నారు. సంక్రాంతి పండుగకు కోడి పందాలు ఆడాల్సిందేనంటున్నారు నిర్వాహకులు. పైగా ఏ కోర్టులు పోలీసులు తమను ఆపలేరని ధీమా వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో కోడి పందాలు నిర్వహించేందుకు జోరుగా ఏర్పాట్లు చేస్తున్నారు నిర్వాహకులు. ఒక్కరోజే మిగిలి ఉండడంతో ఏర్పాట్లు ఊపందుకున్నాయి. అయితే పోలీసులు కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. కోడి పందాలపై ఎక్కడికక్కడ నిఘా ఏర్పాటు చేశారు. ఏలూరులో పందెం బర్రెలు సిద్ధం చేస్తున్నారన్న సమాచారం అందుకున్న పోలీసులు ఆయా స్థావరాలపై దాడులు చేశారు. పందెం బర్రెలను ధ్వంసం చేశారు. బర్రెలు సిద్ధం చేసేందుకు నిర్వాహకులు తీసుకొచ్చిన సామాగ్రిని సీజ్ చేశారు. జిల్లాలో ఎక్కడ కోడి పందాలు నిర్వహించినా సహించేది లేదని ఇప్పటికే ఎస్పీ విశాల్ గున్ని హెచ్చరించారు. దీంతో పోలీసులు అడుగడుగునా నిఘా ఏర్పాటు చేశారు.